శారీస్ డిసెంబర్ 21 సమంత గారిచే గొప్ప ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ఉన్న దాంట్లో జాగ్రత్తగా వెళ్ళాలి. ఒకవేళ డౌన్ అవుతుంది, ప్రతి మనిషికి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా మనం ఏంటంటే స్ట్రాంగ్గా ఉండాలి అని పాయింట్. ఈ రోజుతో నా దగ్గర రూపాయి లేదు అని అంటే నేను ఇంకా నాకు ఏం చేయలేను, నెక్స్ట్ ఇంకేం లేదు, నా జీవితం లేదనుకుంటే కష్టం అనిపిస్తుంది నాకైతే. అది కరెక్ట్ కాదు. అంటే కేవలం ఆ సెలెబ్ స్టేటస్ ని మెయింటైన్ చేయడం కోసం పక్కదారులు పట్టడం ఏవేవో దారుణం ఏంటంటే ఇప్పుడు పెళ్లి ప్రేమ అనేది చాలా వాల్యుబుల్ వర్డ్స్, అంటే పవిత్రమైనవి. ఒకప్పుడు ప్రేమ అంటే దానికి ఒక మంచి వాల్యూ ఉండేది. ఈ మధ్య ఓన్లీ ఈ పబ్లిసిటీ కోసం, సెలబ్రిటీ అవ్వడానికి కోసం ఫేక్ కపుల్స్, అంటే వాళ్ళు ఈ జనరేషన్ వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఎంత ఈజీగా కలిసిపోతున్నారు, వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్గా నిలబడి అంతే ఈజీగా విడిపోతున్నారు. దానివల్ల వాళ్ళని ఫాలో అయిన చాలా మంది కూడా లవ్ అంటే ఇంతే, ప్రేమ ఏముంది అనే ఒక మైండ్ సెట్ తీసుకొస్తున్నారు. కొన్నిసార్లు మాకు పెళ్ళి 10 సంవత్సరాలు అయింది, మేము హోటల్స్ కొన్నిసార్లు మేము ఎక్కడికైనా వెళ్తే హోటల్ బెంగళూరు వెళ్ళాము మొన్న షూటింగ్కి. వెళ్తే అంత బాగానే ఉంది, అంత సార్ మీది వాచ్ చేస్తాను అది ఇది అని అంతా చెప్పిన తర్వాత లాస్ట్లో మీరిద్దరు కపులేనా సార్ అంట, అసలు మ్యారీడ్ అంటే అలాంటి డౌట్స్ వస్తున్నాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎవరికి వాళ్ళు జతన కలిపేసుకుని వాళ్ళిద్దరు కపుల్ పోర్ట్రేట్ చేసుకుని వాళ్ళ ఫేమ్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు. మాకు మ్యారేజ్ అయ్యి మేము ఇంత ఓపెన్ గా మా వీడియోస్ లో వైఫ్ అంటే సందీప్ అంటే జ్యోతి, జ్యోతి అంటే సందీప్ అని ఉన్నా కూడా మళ్ళీ ఈజీగా మీరు అనే ఒక రూమ్ తీసుకున్నప్పుడు సార్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే అదేంటి తమ్ముడు తెలీదా మేము అంటే ఏమో అట్లనే వస్తారు, అందరూ అలాగే చెప్తున్నారు, అందరూ అలాగే సినిమా ఫీల్డ్ అంటే అలాగే అనే మాట. ఎంత సినిమా ఫీల్డ్లో అందరూ అలా ఉండరు, కానీ కొంతమంది వల్ల అసలు రియల్ కపుల్స్ ఎవరు. ఇప్పుడు ఈ రోజు వీళ్ళు ఒక బాండింగ్ కపుల్గా ఉంటున్నారు, నెక్స్ట్ ఇయర్ ఈ అమ్మాయి వేరుతో ఉంటుంది, వేరే వాళ్ళు వెళ్తూ ఉంటుంది. అంటే పెళ్ళి లవ్ ఉండొచ్చు, ఇప్పుడు చాలా మందికి లవ్ ఉండొచ్చు, బ్రేకప్స్ ఉండొచ్చు, కానీ ఈజీ అయిపోయింది. అవసరాల కోసం పెళ్ళి, అవసరాల కోసం సెలబ్రిటీ స్టేటస్ కోసం లవ్, వాళ్ళని ఫాలో అవుతూ వీళ్ళు వాళ్ళకి ఫాలో అవుతూ వాళ్ళు గాడెసెస్ అని అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఈ కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ టైం వేస్ట్ చేసుకొని వాళ్ళ కెరియర్స్ వదులుకొని అని నాకు కొన్నిసార్లు చూస్తే అనుకుంటూ ఉంటాం, అసలు ఎంత ఈజీ అయిపోయింది లవ్ అనేది, బ్రేకప్ అనేది చాలా ఈజీగా మాట్లాడేస్తున్నారు అని. అండ్ ఈ సెలెబ్ స్టేటస్ ని మెయింటైన్ చేయడం అనేది ఇంకొక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. ఎవరికైనా ఫేమ్ రావటం అదొక పెద్ద శాపం. వచ్చేదాకా ఒక తంట, వచ్చిన తర్వాత మనుషులు కూడా మారిపోతున్నారండి. ఇప్పుడు సెలబ్రిటీ స్టేటస్ వచ్చే వరకు చాలా చక్కగా మంచిగా ఉంటున్నారు, అది బ్యాలెన్స్ చేయడానికి అందరూ మారిపోతున్నారు. అందరూ అంటే ఆ తగ్గట్టు ఫాస్ట్ కల్చర్కి అలవాటు పడడం కానీ, అలవాట్లు వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్లో ముందు నుంచి వాళ్ళకుండే ఆ న్యాచురాలిటీకి ఉన్న ఫ్యాన్ బేస్డ్ ఒక్కసారిగా డబ్బు రావడంతో చేంజెస్ చూస్తున్నాం. అవును, సో డబ్బుకి లోకం దాసవం అనొచ్చు, కానీ అలా అంటే సెలబ్రిటీస్ అవ్వగానే ఇలా మారిపోతారా, మారిపోవాల్సి వస్తుంది, పరిస్థితులు అలా వస్తున్నాయి. మీరు ఆట అయిన తర్వాత మీరు బాగా ఫేమస్ అయ్యారు, ఆట సందీప్ అయిపోయారు. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది సందీప్ గారు? బాగుందండి. అవునా? బానే ఉంది. కష్టాలు ఉంటాయి, కష్టాలు లేని ఏది నడవదు అసలు. అంటే ఆట ముందు ఆట తర్వాత కదా, సో ఆట తర్వాత మీ లైఫ్ లో వచ్చిన మేజర్ చేంజెస్ ఏంటి? అంటే ఓకే ఫైన్, మనకు ఒక పేరు వచ్చింది, ఇప్పుడు దీన్ని నిలబెట్టుకోవాలి, దీన్ని నిలబెట్టుకోవాలంటే ఇలా డ్రెస్ చేసుకోవాలి, నేను ఇలా ఉండాలి, నా బిహేవియర్ ఇలా ఉండాలి, ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు ఎవరితోనూ ఇప్పుడు మాట్లాడకూడదు, కొంచెం లెవెలప్ చేసుకోవాలి, ఇదంతా ఉండేదా? అదేం లేదండి, నేను నార్మల్గా ఉంటా. ఇప్పుడు కూడా నార్మల్, అంతా నార్మలే, మంచిగా ఎంజాయ్ చేయాలి లైఫ్, మంచి చిల్ హ్యాపీగా ఉండాలి, అందరితో నార్మల్. మనం 10 మందిని కలుపుకుని వెళ్తేనే మనం 10 మంది మనల్ని రెస్పెక్ట్ ఇస్తారు. నేను బిల్డప్ కొట్టే క్యాండిడేట్ అయితే కాదు, హ్యాపీగా ఉంటా, అందరితో మాట్లాడతా నార్మల్గా, ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటా. కాకపోతే సందీప్ కి ఫస్ట్ నుంచి ఉన్న, అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంచెం కమ్యూనికేషన్స్ తక్కువ. అంటే ఈ మధ్య అంటే నార్మల్ గా వెళ్ళిపోయి 10 మందిలోకి వెళ్ళి అది కొంచెం ఇప్పుడు తను కొంచెం క్లోజ్డ్, రిజర్వ్డ్ గా, ఇంట్రోవర్ట్. అసలు ఇప్పుడు మేమిద్దరం ఒక పార్టీకి వెళ్ళాం అనుకోండి, ఫంక్షన్కి వెళ్తే నేను వెళ్ళిపోతాను, వాళ్ళు పరిచయం ఉన్నా లేకపోయినా అందరినీ కలుపుకుంటా. సందీప్ సైలెంట్,
తొందరగా మింగిల్ అవ్వలేదు, కలిసిపోరు. అండ్ కొన్ని ఇప్పుడు ఉన్న దాంట్లో చాలా మంది రిలేషన్ మెయింటైన్ అవ్వాలన్నా కూడా కొంతమంది బర్త్డే పార్టీస్కి అట్లా పిలుస్తూ ఉంటారు, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపడు. నేను అంటూ ఉంటాను వాళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు, మంచి వాళ్ళు, సో మనం వెళ్తేనే రేపు మనకు రిలేషన్స్ కంటిన్యూ సో అవుతాయి. వెళ్ళి కలవాలి. వెళ్ళకూడదని కాదు, బేసిక్గా కొంచెం మరీ పార్టీ గై కాదు, ఓకే కొంచెం స్లో, చాలా సెలెక్టివ్. తనకి నచ్చిన వాళ్ళతో కనెక్ట్ అయ్యాడు అంటే కొత్త వాళ్ళని కలుపుకోడు. ఓకే, ఆ పాత బ్యాచ్ ఎవరైతే తనకు కనెక్ట్ అయ్యారో ఇంక ఇప్పటికి కూడా వాళ్ళే. కొత్త ఫ్రెండ్స్ని క్లోజ్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. ఓకే. ఐఎమ్ క్యూరియస్, ఇందాక నుంచి ఒక విషయం గుర్తొచ్చింది. సరే, జ్యోతి గారు చెప్పడం అయిపోతే అడుగుదాం అనుకుంటున్నాను. ఒక సినిమాకి మీరు కొరియోగ్రాఫర్గా మిమ్మల్ని బ్లాక్ చేశారనుకోండి, అదొక చిన్న సినిమా అనుకుందాం, ఒక 20 కోట్ల సినిమా అనుకుంటే, ఒక కొరియోగ్రాఫర్కి రెమ్యూనరేషన్ ఎంత ఉంటుందండి? ఎన్ని డేస్ పని చేస్తారు ఒక కొరియోగ్రాఫర్ ఒక సినిమాకి? కొరియోగ్రాఫర్ అంటే ఒక సాంగ్ 3 days అండి బేసిక్. ఓకే, 3 days. 3 days. కొన్ని సాంగ్లో పెద్ద హీరోస్ ఉంటే మేబీ కొన్నిసార్లు 5-6 days పడుతుంది. ఓకే, క్వాలిటీ 3 to 6 days అకార్డింగ్ టు ద రేంజ్ ఆఫ్ ద మూవీ. రేంజ్ ఆఫ్ ద మూవీ అండ్ హీరో ఆల్సో. ఓకే, హీరో ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, కొంచెం మన క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక 1000 people డాన్సర్స్ ఉన్నారు, అంతమందిని 1 day లో మేనేజ్ చేయలేం కదా, సో అట్లా టైం పడుతుంది. బట్ రెమ్యునరేషన్స్ వచ్చేసి కమింగ్ లైక్ మళ్ళీ డిపెండ్స్ అండి. ఇప్పుడు మాస్టర్ మంచి పొజిషన్లో ఉన్నారు అట్లా. బేసిక్ అయితే నాకు తెలిసి ఒక చిన్న కొరియోగ్రాఫర్స్ అందరూ 2 to 2.5 మధ్యలో ఉంటారు. ఓకే, సో మనకి ఒక సినిమా వచ్చిందంటే ఒక పాటకు 3 రోజులు తీసుకున్నారంటే ఒక 4 పాటలు ఉంటే 4 into 3, ఒక 12 days వర్క్ చేస్తే మనకి 2.5 lakhs టు ఒక పాటకే ఉంటుంది. అది ఒక పాటకే రెమ్యునరేషన్ 1 song ఇస్తారు. ఓ, దట్స్ అమేజింగ్. చిన్న వాళ్ళు అయితే మేబీ తక్కువ ఉండొచ్చు, కొంచెం ఓకే నువ్వు బాగా చేస్తున్నారు ఉంది అని అంటే కనుక మినిమం 2.5, 3 అలా వరకు ఉంటుంది. ఓకే, సో దాంట్లోనే మీ అసిస్టెంట్స్ వీళ్ళందరినీ కూడా చూస్తారా? అది ఉండదు మళ్ళీ, అసిస్టెంట్స్ ది సెపరేట్ వాళ్ళే ఇచ్చేస్తారు. ఓకే, అన్ని ఇంకా సెపరేట్, డాన్సర్స్ ది సెపరేట్ వాళ్ళే ఇచ్చేస్తారు కాస్ట్యూమ్స్. ఎందుకంటే సాంగ్ కి బిఫోర్ మనం హీరో హీరోయిన్స్ కి ప్రాక్టీస్ ఇవ్వాలి, రిహార్సల్ ఉంటుంది, మళ్ళీ రెక్కికి వెళ్తాము, దాని తర్వాత మనకి కంప్లీట్ గా ఒక సాంగ్ వచ్చిందంటే 10 days 5 days బ్లాక్ అయిపోతారు. రెక్కి ఉంటుంది కదా. రైట్. ఓకే, సో ఇప్పుడు టాప్ నాచ్ ప్రభుదేవా గారు అనుకుంటే ఆయనకి ఎంత ఉంటుంది ఒక సాంగ్ కి రెమ్యూనరేషన్? ఆయన టైం దొరకడం, ఆయన డేట్ దొరకడమే అదృష్టం. అవును. ఆయన ఒక డేట్ ఇచ్చారంటే ఇంకా బ్లాంక్ చెక్ పెట్టేస్తారు అక్కడ, ఆయన ఒక డేట్ ఇచ్చారండి. ఓకే, సో అలా ఉంటుంది అయితే. ఆయన డిపెండ్స్ అండి, ఈజ్ అ స్టార్. బట్ ఒకటి ఏంటంటే సందీప్ దగ్గర ప్లస్, మామూలుగా మాకు ఇప్పుడు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే చాలా మంది డైరెక్టర్స్ తనకు వచ్చే సాంగ్స్ అన్ని కూడా 2 point of view లో ఆలోచిస్తున్నారు. సందీప్కి ఇస్తే బెస్ట్ కొరియోగ్రఫీ, సందీప్కి ఇస్తే గుడ్ ప్రమోషన్. బేసిక్ గా మాకు ప్రమోషన్ అంటే మీరు సోషల్ మీడియా స్టార్ అవటం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ అది కూడా యాడ్ ఆన్. ఇప్పుడు ఇంకోటి కూడా యాడ్ అవుతుంది. మొన్న ఏదో సినిమా అడిగారు, క్యారెక్టర్ ఉంది, కొరియోగ్రఫీ ఉంది, అన్ని ఉన్నాయి, ప్యాకేజ్ మీరు అంతే హ్యాపీ. నాకు ఓకే, ఒక క్యారెక్టర్ ఇస్తే 30 రోజులు క్యారెక్టర్ ఉంది, మంచి సాంగ్స్ ఇస్తున్నారు, సోషల్ మీడియా ప్రమోషన్. అండ్ ప్రొడ్యూసర్ కి కూడా మమ్మల్ని యాజ్ ఎ కపుల్ గా ఆర్టిస్ట్ గా పెట్టుకుంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి అంటారు. ఇద్దరు ట్రాన్స్పోర్ట్ సేమ్, ఇద్దరు క్యారవాన్ సేమ్, సో ఇద్దరు ఆర్టిస్టులు, ఇద్దరు కొరియోగ్రాఫర్లు, వీళ్ళ డబ్బింగ్ వీళ్ళే చెప్తారు, సో వీళ్ళే అన్ని మేనేజ్ చేసేస్తారు. సో కాబట్టి సమ్ టైమ్స్ డైరెక్టర్ డైరెక్షన్ కూడా చేసేస్తారు. సో కాబట్టి అంటే ఆ ఒక్క దాంట్లో సాంగ్ డైరెక్షన్ చేస్తాను అంటే ఏమో ఆ రోజు కూడా వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మాకు ప్రమోషన్స్కి ఏదైనా మూవీ రిలీజ్ అయినా ఆ ప్రమోషన్స్కి కూడా ఒక రీల్ చేయడం కానీ, మేము ఒక సాంగ్ చేస్తే కూడా మాకు మంచి ఇన్కమ్ వస్తుంది. సో ఇప్పుడు కొరియోగ్రఫీ వైజ్గా కూడా అది ఆలోచిస్తున్నారు. వీళ్ళిద్దరితో కొరియోగ్రాఫర్ అయితే వీళ్ళ పేజెస్లో వీళ్ళు అప్లోడ్ చేస్తారు, వీళ్ళు చేశారంటే కొంచెం ప్రమోషన్. వాళ్ళకి అడ్వాంటేజ్ బాగానే ఉంది. మీ ఇద్దరికి ఎలా అనిపిస్తుంది? ఇంట్లోనూ మీరే ఉండి, బయట ప్రొఫెషన్లోనూ మీరే ఉండి, నన్ను అడగాలి మీరు 24/7 365 days హస్బెండ్ తో వైఫ్ ఉంటే ఎలా ఉంటుందని మీరు నన్ను అడగాలి. ఎలా ఉంటుంది? ఐఎమ్ ఆల్ ఇయర్స్, చెప్పండి. ఏంటండి మీరు? జ్యోతి గారు ఇంకో క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి. తలబెట్టినట్టే ఇది క్వశ్చన్. కాదండి, వాళ్ళు సినిమాలు చేసినప్పుడు, వాళ్ళు కొరియోగ్రాఫర్ అయినప్పుడు మేము అసిస్టెంట్స్ అవుతాం. వాళ్ళు సినిమాలు చేసినప్పుడు వేరే అమ్మాయితో వాళ్ళు సీన్స్ చేసినప్పుడు మేము ఒక వ్యూవర్ అవుతాం.
ఓకే. అండ్ మా వారికి ఇప్పటి వరకు మేకప్ వేసేది కూడా నేనే. సో అక్కడ మేకప్ మ్యాన్స్ అవైలబుల్గా లేనప్పుడు నేను ఒక మేకప్ ఆర్టిస్ట్ అవుతాను. Okay. అండ్ ఆయన అవుట్ఫిట్స్ ఏదైనా షోకి వెళ్ళినప్పుడు ఆయన ఒక హీరోలా కనబడడానికి నేను ఒక డిజైనర్ అవుతాను. ఓకే. ఓకే, ఎన్ని ప్లేసెస్కి అయినా ఒక ఫోటో చూపిస్తారు ఇక్కడ. వీటన్నిటికీ ప్రొడ్యూసర్ నేను అవుతాను. అదే ఒక మంచి కరణ్ జోహర్ ఒక రిఫరెన్స్ చూపించి నాకు ఇది కావాలంటే నేను అది డిజైన్ చేసి తను బాగా కనిపించాలని ఒక డిజైనర్ అవుతాం. సో ఎక్కడున్నా కూడా తనకి ఒక అన్ని విషయాలుగా ఒక బ్యాక్ బోన్ గా నిలబడతాము. బట్ అది కొంచెం కష్టంగా ఉంటుందంట వీళ్ళకి. కష్టం ఏం కాదు, ఇప్పుడు నిజం మాట్లాడుకుందాం. కష్టం అని కాదు. కొన్నిసార్లు ఎవరైనా కలిసి ఏదైనా సీన్స్ మన ఏదో కథ చెప్తున్నారు, ముందు సీన్ చెప్పలేదు ఆయన. సీన్ ఉంది, కూతురం ఉంది కదా, తర్వాత చెప్తాను అంటే కొన్ని దగ్గర అలాంటి చోట మేబీ అంటే చిన్న చిన్న వాటి దగ్గర తర్వాత చెప్తాను. అది తర్వాత అంతా చెప్పింది స్క్రిప్ట్ ఇచ్చి ఆ ముందు చదువు సందీప్, ఆ ముందు చదువు, అమ్మో ఇది అది కొంచెం ఉంది, చెప్పకుండా మంచి పని చేశారు. అట్లా ఆ రెస్పెక్ట్ తనకు ఉంది. కొన్నిసార్లు అలా అనిపిస్తుంది సినిమా. సందీప్ గారికి మనసులో చాలా ఉంది, అది నాకు అర్థమవుతుంది. అయ్యో మీరు చెప్పండి, అసలు 24 గంటలు మీరు ఆయన దగ్గర ఉండటం, మీరు ఆయనకి సేవలు చేసి పెట్టడం అనేది మీకు ఎలా ఉంటుంది? నాకు ఎలా ఉంటుంది అంటే కొన్నిసార్లు రెస్ట్ తీసుకోవాలనుకుంటాను కదా, కాకపోతే కొన్నిసార్లు ఇంకా వర్క్ అంటే ఒకరోజు ఒక్కొక్కలాగా టాస్క్. ఎలా అంటే అన్నీ ఇప్పుడు నీతున్న డాన్స్లో ఒకలాగా, దాని తర్వాత రేపు తనకి ఒక వర్క్ ఉన్నప్పుడు అది నేను బ్యాలెన్స్ చేయాలి, ఇద్దరం బ్యాలెన్స్ చేసుకుంటాం ఈవెంట్స్లోనైనా ఏదైనా. సో కొన్నిసార్లు తనకు బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పుడు కొన్ని వర్క్స్ నేను షేర్ చేసుకుంటాను. ఓకే. సో కొంచెం టఫ్గా అనిపిస్తుంది. బట్ ఏదైనా వయసు ఉన్నప్పుడే, అన్ని బలం ఉన్నప్పుడే మనం చేసుకోవాలి కాబట్టి లైఫ్ దేవుడు ఒకేసారి ఛాన్స్ ఇస్తాడు. సో ఆ ఛాన్స్లోనే మనం వీ హ్యావ్ టు ప్రూవ్ అన్నట్టు కొంచెం కష్టపడినా ఏదైనా ఇప్పుడే కష్టపడాలని ధైర్యం తెచ్చుకొని ముందుకెళ్తాను. ఏది ఏమైనా మీరు ఆవిడకి ఎంత ప్లస్ నాకు తెలియదు, కానీ ఆవిడ మాత్రం మీకు ప్లస్. ఇది ఎన్నో యాంకర్, ఒక్క నిమిషం, ఇలా ఎన్నో యాంకర్ సీను ఇలా చెప్పడం. ఎందుకంటే ఇప్పుడు దాకా మేల్ ఎవరు చేయలేదు కాబట్టి, అందరూ ఫీమేల్స్ కాబట్టి వాళ్ళు ఫీమేల్ కి సపోర్ట్ ఇస్తారు. మేల్స్ ఎక్కువ చెప్పారు బాబు. కాదు, నేను సందీప్ గారిని అడిగాను, మీలో ఉన్న వీక్నెస్ ఏంటి అంటే ఆయన కోపం అన్నారు, మీరు కూడా ఆయనకు ఉంది కోపమే అన్నారు. ఆవిడకున్న వీక్నెస్ ఏంటి, ఆవిడ ప్రాబ్లం ఏంటి? తనక వీక్నెస్ నేనే అనుకుంటున్నా. ఆయనే నా బలం, ఆయనే నా వీక్నెస్. మళ్ళీ వేస్తారు మీకు. మీరు ఆగండి, మీకు హనీ పోస్తున్నారు ఆయన. ఎందుకు ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే నేను అట్లా లేదు. అంటే జ్యోతికి బలము నేనే, వీక్నెస్ నేనండి. ఇది 100%. తన ఫ్రెండ్స్ కాదు, అది అర్థం అవుతుంది. యాక్చువల్లీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా అదే చెప్తారు, నీ జపం తప్ప ఏం ఉండదు అమ్మకని. లిటరల్ గా నా ఫ్రెండ్, వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ నాతో చాలా ఫైట్ చేస్తుంది. ఎందుకంటే నువ్వు ఉన్న 365 days మీ ఆయనతో వర్క్ తో ఉంటావు. ఒక ఫ్రెండ్ గా నాకు ఒక 1 day ఇచ్చినప్పుడు అందులో 1 hour కూడా 45 days మీ ఆయన గురించి ఆలోచిస్తావు, నీ తల పగలు కొట్టేస్తానంట. సో అట్లా చాలా సార్లు చాలా మందికి దూరం అయిపోతున్నా అలాగా ఆలోచించి. అదేంటి పొసెసివ్నెస్ లేకపోతే ప్రేమ? కరెక్ట్ వచ్చారు మీరు పాయింట్, తక్కువ వచ్చింది. అంత పొసెసివ్నెస్ ఉంటే సందీప్ గారు ఆయన అంత హ్యాపీగా మూవీస్ ఎలా చేస్తారు? స్ట్రైట్ ఫార్వర్డ్, ఆమె పొసెసివ్ నేచర్ అండి, అంతే. అవునండి, ఇష్టం ఉన్న దగ్గర, ప్రేమ ఉన్న దగ్గర కొంచెం ఆ మాత్రం. ప్రతి భార్య వైఫ్ హస్బెండ్ని పొసెసివ్ చేస్తుంది అనుకుంటారు, కానీ అది వాళ్ళ మీద ఉన్న ప్రేమ. అది మీ మగవాళ్ళకి హస్బెండ్స్కి అర్థం కాదు. పొసెసివ్నెస్ ఉన్న దగ్గర ప్రేమ ఉంటుంది. పోస్ట్ చూస్తున్నాను, ఆ పోస్ట్ లో ఇక్కడ ఉంటే మైగ్రేన్, ఇక్కడ ఉంటే ఏదో, ఇక్కడ ఉంటే ఏదో, తలంతా రెడ్డిగా ఉంది, అది వైఫ్. ఇదంతా నొప్పి వస్తే వైఫ్ అంట, దానికి కాదు. మీరు ఇంటికి వెళ్ళండి, నిజంగానే వస్తుంది మీకు. నాకు చాలా ధైర్యం ఎక్కువ అండి, అలవాటు అయిపోయింది. 10 ఏళ్ళు అయిందా పెళ్ళయి? 10 years అయింది. జ్యోతి గారిని బాగా ఏమంటారు మసిపూసి మారేడుగా చేయడం అలవాటు అయిపోయింది అనమాట. అసలు రాదు, నేను పొగుడతాను కానీ ఎప్పుడు పొగడాలో అప్పుడే పొగుడతా, అంతే. మిమ్మల్ని లాస్ట్ టైం ఎప్పుడు పొగిడారు చెప్పండి? అంటే గుర్తు కూడా రావట్లే, ఏంటి మీరు పొగిడింది? ఎప్పుడు వేరే వాళ్ళతో చెప్తూ ఉంటారు, అంటే అప్పుడు నేను అది కరెక్ట్గా ఆ టైంలో చెయ్యాలనో ఏమో తెలియదు, కానీ జ్యోతి షీఈ్ వెరీ పర్ఫెక్ట్, తను అన్ని చూసుకుంటుంది నా గురించి. ఖచ్చితంగా యాక్చువల్గా నేను ఒక డిజైనర్కి కాల్ చేయడం మర్చిపోయాను.
నా అవుట్ఫిట్స్ అంటే తను చాలా రేపటికల్లా రెడీ చేసేస్తుంది అని ఎవరికో చెప్తున్నాను. అంటే నేను వెంటనే అవుట్ఫిట్స్ తీసుకురావాలి కదా అని వెంటనే నేను కార్ వేసుకొని వెళ్ళి ఆ డిజైనర్ దగ్గరికి వెళ్ళి ఆ వర్క్ చేసేసా. సో ఎప్పుడు కూడా నాకు ఎప్పుడైతే ఆ మైక్స్ తీసుకొని ఆ ఇంటర్వ్యూస్లో అలా ఇవ్వడం వల్ల దాన్ని ఇంకా నిలబెట్టుకోవాలన్న కదా టార్గెట్ పెంచేశారు మీకు. పెంచేశారు. ఎంత ప్రెషర్ పెడుతున్నారండి జ్యోతి గారి తెలియకుండా. లేదండి, అందుకనే ఉమెన్ ఇట్లా ఆలోచిస్తారు. అందుకే నాకు దానికి ఆన్సర్ లేదు. ఏది కొట్టుకున్నా ఏది తిట్టుకున్నా ఏదైనా మళ్ళీ కలిసి వర్క్ చేయాల్సిందండి, ఇంట్లో బయట తప్పదు. టుగెదర్ డాన్స్ అయినా నేనే, నీతోనే డాన్స్, నీతోనే యాక్ట్, నీతోనే లైఫ్, అంతే. వండర్ఫుల్. కానీ మీ ఇద్దరి వీడియోస్ చూస్తే ఇన్స్టాలో అమేజింగ్. మీరు ఇంకెక్కడైనా ఇండివిజువల్గా వేసినా కూడా అది జ్యోతి గారు లేరేంటి అనే ఆ ఫీల్ వచ్చేసింది. ఇప్పుడు చాలా మంది కూడా అలవాటు అయిపోయి ఎవరితో చేసినా కూడా ఇప్పుడు జ్యోతి గారు ఇండివిజువల్ గా చేసినా సరే అది క్యాచ్ చేయలేకపోతుంది, మీరు ఇండివిజువల్ గా చేసినా సరే ఇప్పుడు మీ ఇద్దరు కనపడితేనే కంటికి నిండుగా అండ్ ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. నేను స్క్రీన్ లో నిండుగా లేదు, యూ లుక్ ఫ్యాబ్యులస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ స్టూడియో టుడే. ఇట్ వాస్ ఫన్ టాకింగ్ టు యూ.